అవన్నీ కూడా గుర్తించండి. అలాగే ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఎస్లో మనం రోడ్లు రైతులకు ఫార్మేషన్ రోడ్స్ తయారు చేయమని చెప్పాము. మరి అది ఎంతవరకు వచ్చిందనేది ఒకటి. రెండవది, మనం ఈసారి చూసుకున్నట్లయితే మే మాసంలో ఎప్పుడు కూడా వర్షాలు ఎంత పడినటువంటి దాఖలాలు లేవు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చాలా మంది పని కట్టుకొని చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని కూడా చాలా చెడ్డ ప్రచారం చేయడం జరిగింది. అవన్నీ మనం విన్నాం. కానీ ఇవాళ మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. నిన్ననే చూస్తుంటారు 3 రోజులు నిర్వహించినటువంటి మహానాడుకు చాలా చల్లగా, అసలు చరిత్రలో 43 సంవత్సరాల్లో ఎప్పుడు అటువంటి మహానాడు కూడా జరిగినది. బహుశా జనాలు అట్లే వచ్చినారు, అందరికీ వచ్చినాడు. ముఖ్యమంత్రి గారు కూడా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు మేజర్గా రైతులకు సంబంధించినటువంటి సమస్య భూ సమస్య వచ్చి గత ప్రభుత్వం రీసర్వే పేరుతో చేసినటువంటి అవకతవకలన్నీ కూడా మనకు ఇంకా సరిదిద్దుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది. ఖచ్చితంగా సంవత్సరానికి లోపల రైతులకు సంబంధించినటువంటి ఇనాం భూములు కావచ్చు, చుక్కల భూములు కావచ్చు, అన్నిటికీ దేవాదాయ భూములకు కావచ్చు, వర్క్బోర్డ్ భూములకు కావచ్చు, అన్నిటికీ ఒక శాశ్వతమైన పరిష్కారం రాబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా గతంలో కొందరి 22A కాలంలో లేకపోయినా కానీ కొందరి భూములు గుంజుకోవాలో లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్ల ప్రోత్బలంతోనో 22A కాలంలో చేర్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా ఒక కమిటీ వేశారు. సబ్ కమిటీ ద్వారా ఆ రిపోర్ట్ తెప్పించి కూడా ఇది చేస్తున్నాం. ఇక పంచాయతీరాజ్ సంబంధించి సీసీ రోడ్స్ ఆల్మోస్ట్ 2,80,00,000 దాదాపు మన మండలంలో అన్ని కూడా వేయడం జరిగింది. ఈఆర్కి సంబంధించినటువంటి రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీరు చూడండి, గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ ఏ గ్రామంలో కూడా 1 మీటర్ సిమెంట్ రోడ్ వేసినటువంటి దాఖలాలు కూడా లేవు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దాదాపు మండలానికి ఇంత టార్గెట్ పెట్టుకుని ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ప్రధానంగా సమస్యలు ఉన్నటువంటి అంతటా కూడా రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి మన గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వసతి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో వేయడం జరిగింది.